నుంచి విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. దుబాయ్, అబుదాబి, యుఏఈలో సీఎం పర్యటించనున్నారు. నవంబర్లో విశాఖలో జరిగే సిఐఐ సమ్మిట్కు విదేశీ పెట్టుబడిదారులను సీఎం ఆహ్వానించనున్నారు. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాలి మండలం నిమ్మడ క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు పంపిణీ చేశారు. రాజకీయాలకు అతీతంగా సీఎం సహాయ నిధి ద్వారా పేద వర్గాలను ప్రభుత్వం ఆదుకుంటుందని, రాష్ట్రంలో విద్యా వైద్యానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని అన్నారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ వల్ల సామాన్యులకు మేలు కలుగుతుందని తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలోని సీఎం సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే ఎంఎస్ రాజు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. 7.5 లక్షల విలువ చేసే చెక్కులను 26 మంది లబ్ధిదారులకు ఆయన అందించారు. ఈ సందర్భంగా బాధితులు కూటమి ప్రభుత్వం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అనకాపల్లి జిల్లా యలమంచిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పంచరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ స్వామివారిని దర్శించుకున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు అత్యధిక సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. దీపావళి నుంచి నాగుల చవితి వరకు జరిగే ఉత్సవాలను పంచరాత్రుల మహోత్సవాలుగా అభివర్ణిస్తారు. నరకాసుర సంహార క్షేత్రంగా ఖ్యాతి కలిగిన గొప్ప పుణ్యక్షేత్రం శ్రీ పృథ్వీశ్వర స్వామి దేవస్థానం అని ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ అన్నారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం నడకుదురు శ్రీ పృథ్వీశ్వర స్వామికి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్ ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే నరకాసురుని బొమ్మపైకి నిప్పుతో వెలుగుతున్న బాణం వదిలి నరకాసుర వధ చేశారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబుపై మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఫైర్ అయ్యారు. పాత కక్షల నేపథ్యంలో ఎఫ్రాన్ను ఖాదర్ హత్య చేశారని ఎమ్మెల్యే మాట్లాడారని అన్నారు. ఎమ్మెల్యే మాట్లాడేటప్పుడు అన్ని విషయాలు తెలుసుకుని మాట్లాడాలని గోపిరెడ్డి హెచ్చరించారు. నెల్లూరు జిల్లా మనుబోలు మండలం కోదండ రామపురం దేవాంగుల వీధిలో శ్రీ పోలేరమ్మ అమ్మవారికి గణపతి పూజ దేవి ఖడ్గమాల అర్చన నిర్వహించారు. పోలేరమ్మ అమ్మవారు కనకదుర్గ అలంకారంలో భక్తులందరికీ దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా మహిళలు సామూహిక కుంకుమార్చనలు నిర్వహించారు. అంటువ్యాధులపై అపోహలు నమ్మవద్దని డిఎంహెచ్ఓ సుహాసిని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచి ప్రోలులో 2వ రోజు వైద్య శిబిరం కొనసాగుతుంది. ఈ సందర్భంగా ప్రత్యేక వైద్య శిబిరాన్ని డిఎంహెచ్ఓ సందర్శించారు. కృష్ణా జిల్లాలో జోద క్రీడల నిర్వాహకులు బరి తగ్గించి వ్యవహరిస్తున్న తీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నాగాయలంక మండలం సముద్ర తీర ప్రాంత గ్రామాల్లో కోడి పందాలు కొనసాగుతున్నాయి. పోలీసులు, అధికారులు కనుసల్లలలో కోడి పందాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు చేస్తున్నారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా శ్రీ మలయప్ప స్వామి, శ్రీ భూ అమ్మవార్లు, విశ్వక్సేనుల వారి ఉత్సవ మూర్తులను గరుడాల్వారు సన్నిధిలో ఉంచి ఆస్థానం నిర్వహించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి కర్పూర మంగళహారతులు సమర్పించి ప్రసాద నివేదనలను అర్చక స్వాములు ఆగమోక్తంగా నిర్వహించారు. హైదరాబాద్లో ఓ ద్విచక్ర వాహనదారుడికి పోలీసులు షాక్ ఇచ్చారు. 88,895 రూపాయలు జరిమానా విధించి బైక్ను ట్రాఫిక్ పోలీసులు సీజ్ చేశారు. 57 సార్లు రాంగ్ రూట్లో వెళ్లి నిఘా కెమెరాకు చిక్కాడు. ప్రకాశం జిల్లా మార్కాపురంలో నరక చతుర్థి సందర్భంగా రావణ దహనం ప్రజల ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు. శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం రాజాది వీధి, నాయుడు వీధిలో ఏర్పాటు చేసిన నరకాసురుని ప్రతిమను బాణా సంచతో కాల్చారు. ఈ సందర్భంగా టపాసుల మోతతో ఆ ప్రాంతమంతా మారుమోగింది. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం బోధనపాడు సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. కురిచేడు నుండి దర్శి వెళ్లే దారిలో బైక్ అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం మాకనపల్లి గ్రామంలో రక్తం షార్ట్ ఫిల్మ్ను యువత రూపొందించింది. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి సంతోష్ కుమార్ పాండా ఆవిష్కరించారు. యువత చూపించిన టాలెంట్కి సంతోష్ అభినందించారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో గిరిజన ఆశ్రమ పాఠశాలలు, హాస్టల్స్లో పనిచేస్తున్న డైలీ వేజ్ కాంటినిజెంట్ వర్కర్లు నిరసన తెలిపారు. తమ డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించాలని కోరుతూ పట్టణంలోని పలు షాపులలో భిక్షాటన చేశారు. 39 రోజులుగా సమ్మె చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, స్థానిక మంత్రి పొన్నం ప్రభాకర్ పట్టించుకోవడం లేదని వర్కర్లు ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం పార్టీ గ్రామంలో అఖండ హరినామ సప్తాహ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పవార్ రామరావు పటేల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సప్తాహాలతో గ్రామాల్లో ఐక్యత భావం పెంపొందుతుందని, మానసిక శాంతి లభిస్తుందని అన్నారు.
స్వర్గీయ మాజీ ఎంపీ రమేష్ రాథోడ్ చేసిన సేవలను ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఎన్నటికీ మరువలేరని రమేష్ రాథోడ్ కుమారుడు రితీష్ రాథోడ్ అన్నారు. రమేష్ రాథోడ్ జయంతిని పురస్కరించుకొని నిర్మల్ జిల్లా బాదనకుర్తి గ్రామంలో రమేష్ రాథోడ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. రమేష్ రాథోడ్ నాయకత్వంలో బాదనకుర్తి వంతెన నిర్మాణానికి ఎంతో కృషి చేశారని తెలిపారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం అల్గాం గ్రామ సమీపంలోని ప్రాణహిత నదిలో యువకుడు గల్లంతయ్యాడు. ఈ మేరకు గజ ఈతగాళ్లతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీపావళి పండుగను పురస్కరించుకొని నదిలో పుణ్యస్నానానికి వెళ్లిన యువకుడు గల్లంతవడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వృద్ధ మహిళను బురుడి కొట్టి గోల్డ్ చైన్ చోరీకి గురైన ఘటన తిరుపతి జిల్లా పాకాల మండలంలో చోటు చేసుకుంది. వృద్ధ మహిళ కమలమ్మ బస్సులో ప్రయాణిస్తుండగా ఇద్దరు మహిళలు దొంగలు ఉన్నారని చెప్పి చైన్ బ్యాగులో పెట్టుకోమని చెప్పారు. ఆ స్థానంలో నకిలీ చైన్ బ్యాగులో పెట్టి పరారయ్యారు. మంచిర్యాల పట్టణంలో వ్యాపార సంస్థలు పలు దుకాణాలను మాజీ ఎమ్మెల్యే నడిపల్లి దివాకర్ రావు సందర్శించారు. ఈ సందర్భంగా పలు వ్యాపారస్తులకు ఆయన దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. వ్యాపారస్తులు అందరూ దినదిన అభివృద్ధి చెందాలని అన్నారు. దీపావళి పండుగ సందర్భంగా ఏలూరు ఇండోర్ స్టేడియంలో భారీగా బాణసంచా షాపులు ఏర్పాటు చేశారు. బాణసంచా షాపులను ఎస్పీ శివప్రతాప్ కిషోర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా షాపు యజమానులకు పోలీసు ఫైర్ సిబ్బందికి ఎస్పీ పలు సూచనలు చేశారు. ఏలూరులో దీపావళి సందడి మొదలైంది. బాణసంచా దుకాణాలు కొనుగోలుదారులతో కలకలలాడుతున్నాయి. అకాల వర్షంతో ఎంతో ఇబ్బంది పడ్డామని, ఈ రోజు వర్షం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నామని విక్రయదారులు తెలిపారు. సామాన్య ప్రజలకు బాణసంచా ధరలు అందుబాటులో లేవంటూ వాపోతున్నారు. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలకు ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు స్పందించారు. గోపిరెడ్డి చేసిన అవినీతి అక్రమాలకు ప్రజలు తనను ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారని అన్నారు. టీడీపీ హత్యలకు కారణం గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అని ఆయన ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో దీపావళి పండుగ శోభ సంతరించుకుంది. పూలు, పళ్లు, పూజా సామాగ్రి, కాకర్స్ కోసం ప్రజలు మార్కెట్లలో సందడి చేశారు. ఈ సందర్భంగా హనుమకొండలోని 130 బాణసంచా షాపులు వ్యాపారులు ఏర్పాటు చేశారు. కేటీఆర్ పై ఫిష్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ ఫైర్ అయ్యారు. అక్రమ సంపాదనతో సోషల్ మీడియా, యూట్యూబ్, టీవీ ఛానల్లో తప్పుడు ప్రచారం చేసి పబ్బం గడుపుతున్నారని మండిపడ్డారు. భవిష్యత్తులో కేటీఆర్ గెస్ట్ హౌస్ కు పరిమితం అవుతారని విమర్శించారు. దీపావళి పండుగను ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని ఆర్డీఓ బాలకృష్ణ సూచించారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో బాణసంచా షాపులను ఆయన పరిశీలించారు. టపాసుల విక్రయదారులు నియమ నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవు అని హెచ్చరించారు. సదర్ ఉత్సవాలకు హైదరాబాద్ నగరం ముస్తాబైంది. సదర్ ఉత్సవాల్లో భాగంగా దరువాల మధు యాదవ్ ఆధ్వర్యంలో ఈ నెల 22న ఘనంగా సదర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ సంవత్సరం ఉత్సవాల కొరకు సుమారు 25 కోట్ల విలువ చేసే దున్నరాజును నగరానికి తీసుకొచ్చారు. దీపావళి పండుగను పురస్కరించుకొని 10వ తరగతి ఫలితాలలో ఉత్తమ ఫలితాలను సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందించి ప్రోత్సహించడం అభినందనీయమని ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు తనయులు భరతవర్మ కొనియాడారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎన్ఆర్పి అగ్రహారంలో లక్ష్మీదేవి పూజ చేశారు. అనంతరం పంచాయతీ సిబ్బంది, వార్డు మెంబర్స్ కి బాణాసంచా గిఫ్ట్ ప్యాక్ను భరతవర్మ అందించారు. కర్నూలు జిల్లా కౌతాళం ఎంపీడీఓ ఆఫీస్ ముందు దుకాణాలు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. ఎంపీడీఓ ఆఫీసు కనుమరుగైనట్లు ఉందని అన్నారు. దీనిపై ఎంపీడీఓ, సర్పంచ్, పంచాయతీ అధికారులు స్పందించకపోవడంపై షాపు వారితో కుమ్ముక్క అయినట్లు కనిపిస్తుందని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కడియం శ్రీహరిపై మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కడియం శ్రీహరి గ్రూప్ రాజకీయాలు చేశారని, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో కూడా అలానే గ్రూప్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరుగుతున్న కాంగ్రెస్ గ్రూప్ రాజకీయాలకు ప్రధాన కారకుడు కడియం శ్రీహరి అని విమర్శించారు. జగద్గురు శృంగేరి పీఠాధిపతి విధుశేఖర భారతి మహాస్వామి విజయయాత్రలో భాగంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు వేములవాడలో పోటాపోటీగా ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అయితే ఆధ్యాత్మిక కార్యక్రమానికి సంబంధించి జరిగిన ఈ వేడుకలు సాక్షాత్తు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఫోటో ఎక్కడ లేకపోవడంతో పలు అనుమానాలకు తావిస్తుంది. నిజామాబాద్లో కానిస్టేబుల్ హత్య కేసులో నిందితుడు రౌడీ షీటర్ రియాజ్ మృతి చెందాడు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కునేందుకు రియాజ్ యత్నించాడు. ఈ క్రమంలో రియాజ్ దాడిలో ఏఆర్ కానిస్టేబుల్కు తీవ్ర గాయాలు అయ్యాయి. పారిపోయేందుకు యత్నించిన రియాజ్పై పోలీసులు కాల్పులు జరిపారు.
గాజా యుద్ధం మళ్లీ మొదటికి వచ్చింది. రఫాపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. ఖాన్ యూనిస్పై బాంబుల వర్షం కురిపించింది. ఈ ఘటనలో 26 మంది పాలస్తీనియన్లు మృతి చెందారు. కాల్పుల విరమణ ఒప్పందానికి ఇరు దేశాలు తూట్లు పొడిచినట్లుగా తెలుస్తుంది. హాంకాంగ్ విమానాశ్రయంలో రన్వేపై కార్గో విమానం అదుపు తప్పి సముద్రంలో పడిపోయింది. తెల్లవారుజామున 3 గంటల 50 నిమిషాలకు దుబాయ్ నుంచి హాంకాంగ్ చేరుకున్న ఎమిరేట్స్ విమానం నార్త్ రన్వేపై దిగి అదుపు తప్పి ఓ వాహనాన్ని ఢీకొని సముద్రంలో పడింది. ఈ ఘటనలో రన్వేపై గ్రౌండ్ వెహికల్లో ఉన్న 2 సిబ్బంది అక్కడికక్కడే మృతి చెందగా మరో 2 రక్షించారు. తెలంగాణలో ప్రైవేటు కాలేజీలు బంద్కు యాజమాన్యాలు పిలుపునిచ్చాయి. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలన్నారు. నవంబర్ 1వ తేదీలోపు 900 కోట్ల రూపాయల నిధులు విడుదల చేయాలని, లేకపోతే నవంబర్ 3వ తేదీ నుంచి కాలేజీలు మూసివేస్తామన్నారు. శివుడికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం. ఆధ్యాత్మిక విహారయాత్రలకు ఈ నెల ఎంతో ప్రత్యేకం. పరమ పావనమైన కార్తీక మాసంలో పంచరామ క్షేత్రాలు ఒకేసారిగా దర్శనం చేసుకుందామని హిందువులు తహతహలాడుతూ ఉంటారు. ఈ పవిత్రమైన కార్తీక మాసం సందర్భంగా ఏపీ పర్యాటక శాఖ భక్తులకు అద్భుతమైన ప్లాన్తో ముందుకు వచ్చింది. పంచరామ క్షేత్రాలు అన్నీ ఒకేసారి దర్శనం చేసుకునే విధంగా ప్రత్యేక ప్యాకేజీలతో బస్సులను నడిపేందుకు ఆర్టీసీ సిద్ధమైంది. యమన్ తీరంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. సముద్ర తీరంలో ఎల్పీజీని తరలిస్తున్న ఓడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదం నుంచి 23 మంది భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. హూతీ దాడి వల్లే పేలుడు జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. నెల్లూరు జిల్లాలో మందకొడిగా టపాసులు విక్రయాలు జరుగుతున్నాయి. వింజమూరు పట్టణంలోని హైస్కూల్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన 8 దుకాణాల్లో క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతున్నాయి. టపాసులు కొనుగోలు చేసే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిందంటున్నారు. అనకాపల్లి జిల్లా పెద్ద తీనార్ల సముద్ర తీరానికి భారీ తిమింగలం కొట్టుకువచ్చింది. ఫిష్ ఫ్యాన్ తగిలి మృతి చెంది ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు మత్స్యకారులు భావిస్తున్నారు. తిమింగలం సుమారు 12 అడుగుల పొడవు, 3 టన్నుల బరువు ఉంది. దీంతో తిమింగలాన్ని చూసేందుకు గ్రామస్తులు తరలివస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరులో వైసీపీ నేత వార నూకరాజుపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడి చేశారు. ఈ దాడిలో నూకరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాయుగుండం ప్రభావంతో భారీ వర్షాలు పడుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. తూతుకుడిలోని అనేక కాలనీలు నీట మునిగాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. రోడ్లు కాలువలను తలపిస్తున్నాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ నేతలే అసలైన ఉగ్రవాదులని కాంగ్రెస్ నేత గజ్జల కాంతం అన్నారు. హిందూ అనే ముసుగుతో రాముడిని అడ్డు పెట్టుకుని దేశ ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సామాజిక న్యాయం జరుగుతుందని నమ్మి దేశ ప్రజలు 3 సార్లు బీజేపీని గెలిపించి మోసపోయారని గజ్జల కాంతం అన్నారు. దీపావళి సందర్భంగా కడప జిల్లా జమ్మలమడుగులో టపాసుల స్టాల్స్ ఏర్పాటు చేశారు. అలాగే స్టాల్స్ దగ్గర ప్లాస్టిక్ కవర్లు విచ్చలవిడిగా వాడుతున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. స్వచ్ఛాంధ్రకు కట్టుబడి ఉంటామని ప్రతిజ్ఞ చేసిన అధికారులే నిబంధనలు తుంగలో తొక్కారని స్థానికులు ఆరోపిస్తున్నారు. మత్స్యకారుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని పలు గ్రామాల మత్స్యకారులకు కొత్త నైలాన్ వలలు, నూతన బోట్లు, ఇంజన్లను అందించారు. కొత్త ఇంజన్లు, నైలాన్ వలలు మత్స్యకారుల ఆదాయాన్ని పెంచుతాయని తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం కన్నాయిగూడెంలో స్థానికులు రోడ్డెక్కారు. ఇసుక లారీల వల్ల రోడ్డు పూర్తిగా ధ్వంసం అవుతుందని, దీంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందిగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పటి నుండి ఇంతవరకు ప్రభుత్వాలు ఈ రోడ్డు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. విశాఖలో దిగ్గజ సంస్థ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం శుభ పరిణామన్నారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు. ఉపాధి అవకాశాలు పెరిగేందుకు ఇదొక మంచి మార్గమన్నారు. అమరావతి క్వాంటమ్ హబ్గా, విశాఖ డేటా హబ్గా అభివృద్ధి చెందుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల్లో చీకట్లే కనిపిస్తున్నాయన్నారు మాజీ ఎంపీ బాల్క సుమన్. కాంగ్రెస్ ప్రభుత్వంలో పారిశ్రామికవేత్తలను గన్తో బెదిరిస్తున్నారని ఆరోపించారు. 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఇందిరమ్మ రాజ్యంలో బందీ చేశారని మండిపడ్డారు. అల్టిమో క్యాంపస్ ను మంత్రి లోకేష్ సందర్శించారు. మంత్రి లోకేష్ కు క్యాంపస్ సిబ్బంది ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆస్ట్రేలియా స్కిల్ అండ్ ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గైల్స్ తో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఆస్ట్రేలియాలో నైపుణ్యాభివృద్ధి, ఉద్యోగ శిక్షణ, పరిశ్రమ, అకాడమిక్ సహకార వ్యవస్థలో టేఫ్ ఎన్ఎస్డబ్ల్యూ కీలక పాత్ర పోషిస్తుందని గైల్స్ తెలిపారు.
నేడు దీపావళి పర్వదినంతో పాటు ప్రైమ్ 9 డైరెక్టర్ కొండా నరేంద్ర పుట్టినరోజు సందర్భంగా తిరుపతి జిల్లా రేణిగుంటలోని అభయక్షేత్రంలో అన్నదాన కార్యక్రమం జరిగింది. కుటుంబ సభ్యుల సహకారంతో అభయక్షేత్రంలో ఉన్న వృద్ధులు, మానసిక వికలాంగులకు భోజనం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అభయక్షేత్రం నిర్వాహకులు కేక్ కట్ చేసి కొండా నరేంద్రకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి పండుగ రోజున అనకాపల్లి జిల్లాలో వైసీపీకి మరో షాక్ తగిలింది. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ఎస్ రాయవరం జడ్పీటీసీ కాకర దేవి ప్రకటించారు. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆమె తెలిపారు. నల్గొండ జిల్లాలో సంచలనం సృష్టించిన అధిక వడ్డీ మోసం కేసులో జిల్లా పోలీసులు పురోగతి సాధించారు. ఈ స్కామ్లో ప్రధాన నిందితుడు రామవతు మధుతో సహా మొత్తం 9 మందిని అరెస్టు చేశారు. గోకుల నందన ఇన్ఫ్రా కంపెనీ పేరుతో మధు, అతడి బాబులు భరత్, బాబు, రమేష్ కలిసి అమాయకులను మోసం చేశారు. కూటమి ప్రభుత్వంపై మాజీ సీఎం జగన్ సెటైరికల్ ట్వీట్ చేశారు. ప్రతి ఇంటిలో దీపాలు వెలిగిస్తామన్న కూటమి ప్రభుత్వం 18 నెలల్లో ఒక్క దీపమైనా వెలిగిందా? ఆ సంతృప్తి ఎవరికైనా ఉందా అని నిలదీశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలో అన్ని వెలగని దీపాలే అని విమర్శించారు. పండగ పూట కూడా సీఎం రేవంత్ రెడ్డిపై హరీష్ రావు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఫైర్ అయ్యారు. రేవంత్ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండడం చూసి హరీష్ బోర్వలెక్క లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజామాబాద్లో కానిస్టేబుల్ ప్రమోద్ హత్యను కూడా హరీష్ రావు రాజకీయం చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఢాకా విమానాశ్రయంలో జరిగిన అగ్ని ప్రమాదం వేల కోట్ల నష్టాన్ని మిగిల్చింది. దాదాపు $1 బిలియన్ నష్టం సంభవించిందని అంచనా వేస్తున్నారు. ఢాకా హజరత్ షాజలాల్ అంతర్జాతీయ విమానాశ్రయంలో అక్టోబర్ 18న భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. శనివారం సాయంత్రం మొదలైన మంటలు 2 రోజుల వరకు అదుపులోకి రాలేదు. ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ కొత్త కమిటీ నియామకంపై కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ధర్మపురి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను కలిసిన ఆయన బీఆర్ఎస్ నాయకులకు పదవులు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. వలసదారులు చెప్తేనే పనులు చేస్తారా అంటూ మంత్రి అడ్లూరికి దుమ్ము దులిపేశారు. నిజామాబాద్లోని నిందితుడు రియాజ్ ఇంటి వద్దకు స్థానికులు భారీగా చేరుకున్నారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేశారు. రియాజ్ ఆచూకీ కోసం భార్య, పిల్లలను టార్చర్ చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. తమపై 3rd డిగ్రీ ప్రయోగించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రైవేటు వైద్య కళాశాలపై వైసీపీ నాయకులు మాట్లాడుతుంటే టీడీపీ నాయకులు ఏమి చేస్తున్నారంటూ అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. టీడీపీ నాయకులకు ఇదే లాస్ట్ దీపావళి అనడం సమంజసం కాదన్నారు. ఇలా మాట్లాడతామంటే చూస్తూ ఊరుకోవాలా? తాము మొదలు పెడితే మీరు తట్టుకోలేరని హెచ్చరించారు. దీపావళి పండుగ అంటే ముందుగా గుర్తొచ్చేది దీపాలు, టపాసులు. అందుకే పిల్లల నుంచి పెద్దల వరకు దీపావళి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. పటాసుల మోతలు, కాకరపూల వెలుగులతో దీపావళిని ఎంతో సంతోషంగా జరుపుకుంటారు. ఇప్పటికే హైదరాబాద్ నగరమంతా పండుగ శోభ సంతరించుకుంది. మార్కెట్లో టపాసుల రేట్లు మామూలుగా లేవు. ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరం మండలంలో బాంబులకు రెక్కలొచ్చాయి. సామాన్యుడు కొనే పరిస్థితిలో లేదు. ధరాభారం చూసి కొనుగోలు చేయలేక తిరిగి వెళ్లిపోతున్నారు. వరంగల్ జిల్లాలో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వ్యవహారం వివాదాస్పదమవుతుంది. వర్ధన్నపేట ఎమ్మెల్యే నాగరాజుపై బీసీ సంఘాలు, సామాజిక సంస్థల ప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బీసీల నిరసన ర్యాలీలో సీఎం పాటలు, డీజే సౌండ్స్తో కార్యకర్తలతో చిందులేస్తూ ఎమ్మెల్యే ఊరేగింపు నిర్వహించారు. నవీన్ యాదవ్ 1,00,000కు పైగా మెజార్టీతో గెలుపొందడం ఖాయమన్నారు ఎంపీ మల్లురవి. జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మల్లురవి నవీన్ యాదవ్ గెలిస్తే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలు, డివిజన్లు అభివృద్ధిలో దూసుకుపోతాయన్నారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజలకు సేవ చేశారని, గెలిస్తే ఇంకా మెరుగైన సేవలు అందిస్తారని అన్నారు. పెద్దపల్లి జిల్లా మంతనిలో దీపావళి నోముల సందర్భంగా ఇసుక కొనుగోలు చేస్తున్నారు. గోదావరి నదికి ఉదయం నుంచే భక్తులు పిల్లా పాపలతో కలిసి పవిత్ర స్నానాలు ఆచరించేందుకు తరలివస్తున్నారు. దీపావళి పండుగను పురస్కరించుకొని వివిధ గ్రామాల నుంచి మంతని గోదావరి నదిలో పుణ్య స్నానాలు ఆచరించి కేదారేశ్వర స్వామి వ్రతానికి అవసరమయ్యే పూజా ద్రవ్యాలను తీసుకొని ఇసుక కొనుగోలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక కోసం బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి రేపు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి గోవా సీఎం ప్రమోద్ సావంత్తో పాటు పలువురు బీజేపీ నేతలు హాజరు కానున్నారు. ఈ సందర్భంగా యూసఫ్ గౌడ నుంచి షేక్పేట వరకు నామినేషన్ ర్యాలీ నిర్వహించనున్నారు.
ఉమ్మడి కృష్ణా జిల్లాలోని పెనమలూరులో కానూరు కట్ట మీద ప్రజల బాగోగులు ఎమ్మెల్యే బోడె ప్రసాద్ అడిగి తెలుసుకున్నారు. కట్ట మీద ఉన్న గృహాలను ప్రజల అనుమతి లేకుండా అధికార పార్టీ కూల్చివేసింది అంటూ వచ్చిన ఆరోపణలపై ఆయన స్పందించారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలకు ఎలాంటి అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ఆస్ట్రేలియాలో పర్యటిస్తున్న మంత్రి లోకేష్ సిడ్నీలో నిర్వహించిన సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొన్నారు. విశాఖలో నవంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు తరలివచ్చి రాష్ట్రంలో పెట్టుబడులకు గల అవకాశాలను పరిశీలించాలని పారిశ్రామికవేత్తలకు లోకేష్ విజ్ఞప్తి చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వల్ల 16 నెలల్లో 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని లోకేష్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా గార మండలంలోని ఓ గ్రామం పేరు దీపావళి. జిల్లాలోని గ్రామానికి అందరూ దీపావళిగా పిలుస్తుంటే ఆ గ్రామ ప్రజల ఆనందానికి హద్దులు లేవు. ఆ గ్రామానికి నామకరణం అయిందంటే ఆ గ్రామ ప్రజలు ఎంత అదృష్టాన్ని నోచుకున్నారో తెలుస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా జీకే వీధి మండలం జర్రెల పంచాయతీలోని జర్రెల కొత్తూరు గ్రామస్తులు సరైన రహదారి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అయితే వర్షాలకు ఈ కాలువ పొంగి ప్రవహిస్తుండటంతో కాలువ దాటి వెళ్లాలంటే ప్రాణాంతకమే. ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు అనేకం ఉన్నాయంటున్నారు. దీపావళి పండుగ సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వద్ద ఆధ్యాత్మిక శోభ నెలకొంది. అమ్మవారిని కుటుంబ సమేతంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ప్రజలు శాంతి, సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలపై ప్రధాన పార్టీలు ఫోకస్ చేశాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నియోజకవర్గాన్ని చుట్టేస్తున్నారు. అభివృద్ధి పనులే గెలిపిస్తాయని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. సిట్టింగ్ సీటు దక్కించుకునేందుకు బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తుంది. డివిజన్ల వారీగా బీఆర్ఎస్ ఇన్ఛార్జీలను నియమించింది. కూతురుని ఇంటికి పంపడం లేదని అల్లుడి కిడ్నాప్కు అత్త యత్నించిన ఘటన గుంటూరు జిల్లా తెనాలిలో చోటు చేసుకుంది. వినుకొండకు చెందిన విజయలక్ష్మి తన కూతురు లిఖితను మణికంఠకు ఇచ్చి వివాహం చేసింది. అయితే అత్త వైఖరి సరిగా లేదని లిఖితను పుట్టింటికి పంపించడం లేదు. దీంతో కక్ష పెంచుకున్న విజయలక్ష్మి నలుగురు యువకులతో కలిసి అల్లుడి కిడ్నాప్కు ప్లాన్ చేసింది. అన్నమయ్య జిల్లా రాయచోటిలో సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం 52 మంది లబ్ధిదారులకు మంత్రి చెక్కులను పంపిణీ చేశారు. తిరుపతి జిల్లాలో కిలాడి లేడీలు చోరీకి పాల్పడ్డారు. శ్రీకాళహస్తిలో కిరాణా షాప్ దగ్గరకు 2 మహిళలు వెళ్లారు. షాపులో వస్తువును మహిళలు అడిగారు. దుకాణదారులు లోపలికి వెళ్లగానే 5 లీటర్ల ఆయిల్ డబ్బాను తీసుకుని సంచిలో వేసుకున్నారు మహిళలు. కామారెడ్డి జిల్లా బాన్స్వాడలో దీపావళి పండుగ సందర్భంగా ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఫైర్ స్టేషన్ ఆఫీసర్స్ వివరించారు. ఏకాంత ప్రదేశాలలో మాత్రమే టపాసులు వెలిగించాలని, రహదారుల్లో టపాసులు ఎట్టి పరిస్థితుల్లో కాల్చరాదని తెలిపారు. ఏదైనా ప్రమాదం సంభవిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరు మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆకునూరు ఠాగూర్ రైస్ మిల్ సమీపంలోని హైవేపై ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో బైక్పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. తెలంగాణ, ఆంధ్ర సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సమీపాన ఉన్న కన్నాయిగూడెం గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇసుక లోడ్తో వెళ్తున్న లారీలను అడ్డుకున్నారు. అధిక లోడ్లతో తిరుగుతున్న ఇసుక లారీలతో తమ రోడ్లు ధ్వంసం అవుతూ నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయని అన్నారు. ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు డిఏ విడుదల అయ్యింది. ఒక డిఏ విడుదల చేస్తూ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. పెంచిన 3.64% డిఏ 2024 జనవరి నుంచి అమలు కానుంది. కొత్త డిఏతో పాటు బకాయిలు కూడా త్వరలో విడుదల కానున్నాయి. ఆర్టీసీ ఉద్యోగులకు ఏపీ ప్రభుత్వం దీపావళి కానుక ఇచ్చింది. పదోన్నతుల హామీని అమలు చేశారు సీఎం చంద్రబాబు. డ్రైవర్లు, కండక్టర్లు, మెకానికులు, ఆర్డినెన్స్ క్యాడర్స్కు పదోన్నతులకు ఆదేశాలు జారీ చేశారు. తదుపరి చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆదేశాలు జారీ చేశారు సీఎం. నల్గొండ జిల్లా కొండమల్లేపల్లిలో దారుణం జరిగింది. 2 పిల్లలను చంపి తల్లి ఆత్మహత్య చేసుకుంది. భర్త ఇంటి నుంచి వెళ్లిపోయి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో మనస్తాపానికి గురైంది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఆర్జేడీ పార్టీ 143 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. ఆ పార్టీ నేత తేజస్వి యాదవ్ వైశాలి జిల్లాలోని రాగేపూర్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగుతున్నారు. బీహార్లో నవంబర్ 6, 11న 2 దశల్లో పోలింగ్ జరగనుంది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.
భద్రాచలంలో గ్యాంగ్ వార్లు ఎక్కువవుతున్నాయి. జగదీష్ కాలనీకి చెందిన ప్రవీణ్ అనే యువకుడిపై 10 మంది యువకులు కత్తులతో విచక్షణ రహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలతో ప్రవీణ్ ఘటనా స్థలం నుంచి పోలీస్ స్టేషన్కు పరుగులు తీశాడు. వెంటనే ప్రవీణ్ను పోలీసులు చికిత్స నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో విద్యార్థుల మిస్సింగ్ కేసు సుఖాంతమైంది. దీపావళికి ఇంటికి పంపలేదనే కారణంతో 3 విద్యార్థులు అంబేద్కర్ గురుకులం నుంచి గోడ దూకి పారిపోయేందుకు యత్నించారు. దీంతో విద్యార్థుల ఆచూకీ కోసం పోలీసులు 10 బృందాలుగా ఏర్పడి గాలించారు. మంత్రి కొండ సురేఖ ఎపిసోడ్పై హరీష్ రావు స్పందించారు. భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్న హరీష్ రావు తప్పు చేయకుంటే పోలీసులు మంత్రి ఇంటికి ఎందుకు వెళ్లారని ప్రశ్నించారు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న విషయాలపై తాను చెప్పడం కాదని మంత్రి కుమార్తె చెప్పిందన్నారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారిని దర్శించుకునేందుకు యాత్రికులు పోటెత్తారు. 30 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర జూలాజికల్ పార్కులో వైట్ టైగర్ సమీర్ మృతి చెందింది. వృద్ధాప్యం, అనారోగ్యం కారణంగా మరణించిందని జూ పార్క్ అధికారి తెలిపారు. 2011లో 5 సంవత్సరాల వయసులో హైదరాబాద్లోని నెహ్రూ జూలాజికల్ పార్క్ నుంచి సమీర్ను తిరుపతి జూలాజికల్ పార్కుకు తరలించారు. కుటుంబ కలహాలతో భార్యను నేషనల్ హైవే బ్రిడ్జ్ పై నుంచి భర్త కింద పడేసిన ఘటన మంచిర్యాల జిల్లా నస్పూర్లో చోటు చేసుకుంది. మందమరికి చెందిన రజితను భర్త కుమార్ గొంతు నులిమి చంపి అనంతరం నేషనల్ హైవే బ్రిడ్జ్ పై నుంచి కింద పడేశారు. దీంతో అక్కడికక్కడే భార్య రజిత చనిపోయింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రతినిధి జగన్ సంచలన లేఖ విడుదల చేశారు. మల్లోజుల వేణుగోపాల్ అలియాస్ సోను, తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న విప్లవ ద్రోహులని మావోయిస్టు పార్టీ ప్రకటించింది. మావోయిస్టు పార్టీ తెలంగాణ ప్రతినిధి జగన్ 2 పేజీల సంచలన లేఖ విడుదల చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో అకాల వర్షం కారణంగా అన్నదాతలు ఆగమయ్యారు. రాత్రి కురిసిన వర్షానికి నర్సంపేట మార్కెట్ యార్డులో వరి, మొక్కజొన్న, పత్తి తడిసి ముద్దయింది. దీంతో రైతులు కన్నీరు మున్నీరుగా విలిపిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. వరంగల్లో పలువురు ప్రముఖులు పేకాట ఆడుతూ పట్టుబడ్డారు. కొత్తవాడ ప్రాంతంలోని మాజీ ఎమ్మెల్యే దోనిపూడి రమేష్ బాబు నివాసంలో పేకాట ఆడుతున్నారన్న సమాచారంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు చేశారు. ఈ దాడుల్లో అధికార పార్టీ కార్పొరేటర్ బస్వరాజ్ కుమార్తో పాటు పేకాట ఆడుతున్న 13 మందిని పట్టుకున్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. బొగ్గు గనిపై రష్యా దళాలు దాడి చేశాయి. దీంతో బొగ్గు గనిలో 192 మంది కార్మికులు చిక్కుకుపోయారు. కార్మికులను సురక్షితంగా ఉక్రెయిన్ దళాలు బయటకు తీశాయి. భారత్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా భారత్ చమురు వాణిజ్యంపై తీవ్రంగా స్పందించారు. చమురు కొనుగోలును భారత్ తక్షణమే ఆపకపోతే భారీ సుంకాలు విధిస్తామని హెచ్చరించారు ట్రంప్. రష్యాతో ఇకపై చమురు వ్యాపారం